ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక రాజ్ అయితే త్వరగా బయలుదేరుతూ వెళ్దాం పదా, టైం అవుతుంది అని చెప్పి అనగానే, అదేంటండి పాస్పోర్ట్స్ కోసం ఆఫీసర్ ఇంటికి వస్తారు అని చెప్పి అన్నారు కదా, మరి మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి కదూ అని అనగానే, అబ్బా మన డీటెయిల్స్ అన్నీ కూడా ఫైల్లో పెట్టాను, స్వప్నకి ఇద్దాం, స్వప్న చూసుకుంటుంది అని అనగానే, అబ్బా మనమే చూసుకొని వెళ్దాంలేండి అని అనగానే, నీ మొహం నిన్న ఓ ఆనందపడిపోయావు కదా, 30,000 40,000 ఉన్న డిజైన్ని 1,80,00,000కు అమ్మేశాము అని చెప్పేసి, మరి ఆ డబ్బు ఇవాళే రిలీజ్ కాబోతుంది, మనం బ్యాంకుకి ఈఎంఐ కట్టాలి కదా, వాటన్నిటినీ కూడా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయాలి, చాలా పనులున్నాయి, మనం త్వరగా వెళ్ళాలి అని అనగానే, అవునండి అది మర్చిపోయాను, పదండి వెళ్దాం అని చెప్పేసి స్వప్నకు రిపోర్ట్స్ ఇచ్చేసేసి కావ్యరాజు వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంటికి ఇక పాస్పోర్ట్ ఆఫీసర్ ఇంటికి రాగానే ఇక వెంటనే డీటెయిల్స్ అన్నీ ఇవ్వంగానే రుద్రాని అంటూ ఉంటుంది, అమెరికానా ఎవరి కోసం పాస్పోర్ట్స్, కావ్యరాజ్ కోసమా, సరే అయితే మీరు వెళ్ళండి అని చెప్పేసేసి ఇంట్లో పెద్ద రచ్చ అయితే మొదలు పెడుతుంది. నేను ముందే చెప్పాను, ఇక్కడ ఉన్న ఆస్తులన్నింటినీ కూడా జాగ్రత్తగా వాళ్ళ పేరు మీదకు మార్చుకొని ఈ రూపాయిని కాస్త డాలర్లుగా మార్చుకోవటం కోసం ఫారెన్ చెక్కేస్తున్నారు. ఇక మొత్తానికి డాలర్స్ని బాగా వెనకేసుకొని అమెరికాని సెటిల్ అయిపోయేటట్టు ఉన్నారు. నేను ముందుగానే చెప్పాను, మీ కొడుకు కోడలు మాత్రం హ్యాపీగా అమెరికాలో సెటిల్ అయిపోవటానికి సైలెంట్గా మీరు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ మేము మాత్రం బాధలు పడుతూ ఇబ్బందులు పడుతూ కార్డు కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేక నచ్చిన షాపింగ్ చేయలేక బాధలు పడాల్సి వస్తూ ఉంది అని రుద్రాని అంటూ ఉంటే, పక్కన ఉన్న ధాన్యలక్ష్మి కూడా అవును ఇదంతా నిజమే అన్నట్టుగానే నమ్ముతూ ఉంటుంది. అప్పుడు సుభాష్ అంటూ ఉంటాడు, నీలాగా వాడు ఉన్న చెట్టు నీడని ఎప్పుడూ మర్చిపోడు రుద్రాని, చెట్టు కొమ్మని నరకాలి అని చెప్పేసి కూడా ఎప్పుడూ నీలాగా వాడు ప్లాన్లు వేయడు, వాడు ఏం చేసినా దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది, అది నువ్వు గుర్తు పెట్టుకోలేకపోతున్నావు, ప్రతిసారి కూడా ఎవరేం చేస్తున్నారు ఎవరిటు వెళ్తున్నారు అన్నది ఆలోచించుకోకుండా కొంచెం నీ గురించి ఎటువైపు వెళ్తున్నాడో పొద్దున్న ఫ్యూచర్ ఏంటో తెలియని నీ కొడుకు గురించి ఆలోచిస్తే నీకు నీ కొడుక్కి ఇద్దరికీ మంచిది అవుతుంది, లేకపోతే చివరాఖరికి మీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకోండి అని చెప్పేసేసి ఇక సుభాష్ లేచైతే వెళ్ళిపోతాడు. ఇక ధాన్యలక్ష్మి సైలెంట్గా లోపలికైతే వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన ధాన్యలక్ష్మిని మళ్ళీ రెచ్చగొడుతూ ఉంటుంది రుద్రాని అయితే. ఇదంతా కూడా అపర్ణ వినేసేస్తుంది. విన్న తర్వాత ధాన్యలక్ష్మి అడగటానికి ధాన్యలక్ష్మి కోపానికి మరి కాస్త ఇక కారం చల్లటానికి రుద్రానికి సరిపోయింది అని అపర్ణ సైలెంట్గా అయితే మళ్ళీ లోపలికైతే వెళ్ళిపోతుంది. కావ్యరాజ్ ఇద్దరు కూడా డబ్బు తీసుకోవడానికి వెళ్తూ ఉంటే పోలీస్ ఆఫీసర్ కాల్ చేస్తారు కదా, వాడు ఒక బైక్ది వెనకాతల నేమ్ బోర్డ్ని చేంజ్ చేసుకొని కావాలని వచ్చాడు, వాడి నేమ్ బోర్డు అది కాదు ఫేక్ అని తెలిసింది, వాడిని గనక సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా తెలుసుకుంటే అసలు నందాగాడిని ఎందుకు చంపాడా, ఎవరు చంపమన్నారా, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి అని చెప్పేసి అనగానే, అలానే తప్పకుండా అని చెప్పేసేసి మనం అమెరికా వెళ్ళే లోపల ఈ నందాగాడుకి ఎవరు ప్రాణాలు తీశారో, అసలు నందాగాడు కాకుండా మనకి ఇంకెవరు శత్రువులు ఉన్నారో తెలుసుకోవాలి అని చెప్పేసి ఇద్దరు అనుకుంటూ తనకు తెలిసిన వాళ్ళకి ఆ ఏరియా మొత్తంలో కూడా సీసీ కెమెరా ఫుటేజ్ కావాలని రాజ్ అయితే ఫోన్ చేసి చెప్తూ ఉంటే, సరే అయితే కొంచెం టైం పడుతుంది, ఎక్కువ లొకేషన్స్ చెప్తున్నారు కాబట్టి అని అనగానే, మీకు వీలైనంత టైం తీసుకోండి, నాకు ప్రతిదీ చాలా క్లారిటీగా కావాలి అని చెప్పేసి మన రాజ్ అయితే చెప్తారు. ఆ తర్వాత కావ్యరాజ్ ఇద్దరు కూడా ఆ వాల్యూ వస్తుంది కదా 1,80,00,000, సో ఆ డబ్బుని తీసుకొని ఆ తర్వాత కావ్య చాలా జాగ్రత్తగా డబ్బుని బ్యాంక్లో వేసి ఈఎంఐ కోసం అయితే రెడీ చేస్తూ ఉంటుంది. అయితే ఒక్కసారిగా కావ్యరాజు వాళ్ళిద్దరూ కూడా బ్యాంక్ పనంతా కూడా ముగించుకుంటూ వస్తూ ఉండగా అక్కడికి మన అనామిక సామంత్ అయితే వస్తారు. ఒక్కసారిగా కావ్య అనామికను చూస్తూ ఉంటుంది. అనామిక, హలో ఎక్స్క్యూజ్ మీ, ఏంటి మీలాంటి వాళ్ళు ఈ బ్యాంకుకు వచ్చారు అంటే ఏ ల్యాండో లేకపోతే ఇంకేదో తాకట్టు పెట్టడానికే వచ్చి ఉంటుంటారు అని నాకైతే అర్థమవుతుంది అని అనగానే, అసలు బ్యాంకుకు మేము ఎందుకు వస్తామో నీకు చెప్పవలసిన అవసరం ఏముంది, నీ పని మీద నువ్వు పో, లేకపోతే మేము అడక్కోకుండా నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉంటే చెప్పిపో, నీతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకునే అంత అవసరం మాకు లేదు అని చెప్పేసి కావ్య చెప్తూ ఉంటుంది. మీ ఇద్దరి ముఖాలు చూస్తుంటుంటే ఎందుకనో పాపం జాలేస్తుంది, లోకంలో ఉన్న బాధలన్నీ కూడా మీ ముఖంలోనే ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసేసి, బై ద బై
యాక్చువల్గా నేను మిమ్మల్ని డైరెక్ట్గా కలవాలి అనుకున్నాను, కానీ మీరే కలిశారు కాబట్టి మిమ్మల్ని నేను ఇక ఆహ్వానించబోతున్నాను అని అనగానే, ఎక్కడికి, పెళ్ళా ఏంటి అని చెప్పేసి అనగానే, నో 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 నా పెళ్ళి కాదు, యాక్చువల్గా సామంత్తో కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. సామంత్ది ఆఫ్కోర్స్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీతో పాటు పోటీ పడుతుంది, ఆ విషయం మీకు కూడా తెలిసిందే. కానీ మీలాంటి కంపెనీలకు పోటాపోటీగా మీలాంటి కంపెనీలన్నిటికీ కూడా పతనం చేసి నేను ముందుకు రావాలని మరో కొత్త బిజినెస్ని అయితే స్టార్ట్ చేశాను. ఇక ఈ కొత్త బిజినెస్ టర్నోవర్ ఎంతో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. అయినా ఇవన్నీ మీకెందుకులే కానీ కొత్త బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి రేపొద్దున నేను ఇవ్వబోయే పార్టీకి తప్పకుండా రావాలి అని చెప్పేసి అనామిక చెప్తుంది. సరే అయితే వస్తా వచ్చి అన్నీ తేలుస్తా అని కావ్య అనుకుంటూ, సరే అయితే అని చెప్పేసి పదండి వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటే రాజ్ అనుకుంటూ ఉంటాడు, మన కంపెనీలోనేమో తెలియకోకుండా డబ్బంతా ఇలా అయిపోతూ ఉంది, కానీ ఆ సామంత్కి మరో కొత్త బిజినెస్ పెట్టే అంత ప్రాఫిట్ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ప్రాఫిట్ వస్తే రావచ్చు, కానీ మరో వేలు లక్షలు కోట్ల టర్నోవర్ పెట్టే అంత లాభం వీళ్ళకు ఎక్కడి నుంచి వస్తుంది? నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పేసి రాజ్ అనుకుంటూ ఉంటే కావ్య కూడా అనుమానం వస్తుంది. అవునండి, ఇక సామంత్ దగ్గరికి వెళ్ళిందే ఆ బిజినెస్ని చూసి, కానీ సామంత్కి అంత మరో పెద్ద కంపెనీ పెట్టే అంత లాభాలు ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే ఇక కొత్త కొత్త ప్రాజెక్టులు ఏమీ రాలేదు. ఒకవేళ నిజంగా సామంత్ దగ్గరే మరో పెద్ద కంపెనీ పెట్టే అంత డబ్బు ఉంటే ఈ పాటికి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని దూసుకొని వెళ్ళిపోయిన సామంత్ కంపెనీ అని టీవీలో బ్రేకింగ్ న్యూస్లు వేయించుకునేవాళ్ళు. కానీ సామంత్ కంపెనీకి పెద్ద లాభాలు, వేల కోట్ల టర్నోవర్ లేకపోయినా అనామిక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి అంత డబ్బు ఎలా వచ్చిందన్నది నాకు కూడా అనుమానంగానే ఉంది అని చెప్పేసి కావ్య అనుకుంటుంది. కావ్య అనుకున్నట్టుగానే పక్కా ప్లాన్ వేస్తుంది. ఇక తను నమ్ముకున్న శృతి ఉంటుంది కదా ఎప్పుడు కూడా ఆఫీస్లో, ఆ శృతి నిన్ను టర్మినేట్ చేసేస్తున్నాను అని చెప్పేసి అనగానే, మేడం మీరేనా ఈ నిర్ణయం తీసుకుంది? మేడం సార్ కంపెనీ స్టార్ట్ అయ్యి ఎన్నో సంవత్సరాలైంది, నేను నా ఫస్ట్ జాబ్ నమ్ముకొని ఇక్కడికి వచ్చాను, సార్ ఇచ్చిన జాబ్ ద్వారా నా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంది, అందుకోసమే ఎప్పుడు ఎన్ని బెస్ట్ ఆఫర్స్ వచ్చినా కూడా సార్ నాకు కష్టాల్లో ఆదుకుని జాబ్ ఇచ్చారని నేను ఎప్పుడు కూడా ఉడతా భక్తి చూపించి జాబ్ చేసుకుంటూ వచ్చాను, అలాంటిది ఇప్పుడు నన్ను టర్మినేట్ చేసేస్తున్నారా జాబ్ నుంచి అని చెప్పేసి శృతి కంగారు పడిపోతూ ఉంటుంది. అబ్బా శృతి, నేను చెప్పేది అది కాదు. ఇక సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది కదా, అనామిక తెలుసు కదా అని అనగానే, తెలుసు మేడం, ఒకప్పుడు కళ్యాణ్ సార్ వాళ్ళ వైఫే కదా ఈ ఆఫీస్కి కూడా వచ్చారు కదా అని అనగానే, తను ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేసింది, కోసం అందుట్లో కూడా తనకు ఎంప్లాయీస్ కావాలి, తన కోసం నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళి నువ్వు ఎలాగైనా అక్కడ జాబ్ కొట్టాలి అని అనగానే, మేడం మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అనగానే, నేను చెప్పింది క్లారిటీగా విను అని చెప్పేసి కావ్య తన ప్లాన్ అంతా చెప్తూ ఉంటుంది. ఓకే మేడం, అలాగే చేస్తాను, సరే మేడం అని చెప్పేసి ఇక కావ్య డీల్ అయితే కుదుర్చుకుంటుంది. ఆ తర్వాత అనామిక వాళ్ళ దగ్గరికి ఇంటర్వ్యూ కోసం, జాబ్ కోసం అయితే వెళ్తుంది. ఇక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అనామిక, నిన్ను ఎక్కడో చూసినట్టుందే అని అనగానే, నేను మిమ్మల్ని మాత్రం చూశాను మేడం, మీరు ఒకప్పుడు కళ్యాణ్ సార్ వాళ్ళ వైఫే కదా అని అనగానే, అది ఓకే, నిన్నెక్కడ చూశాను అని అంటూ ఉంటే, అదేంటి మేడం మర్చిపోయారా, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉండేదాన్ని కదా, ఇక డిజైనర్గా కూడా నా పేరు శృతి అని అనగానే, ఓ శృతి నువ్వా, అదేంటి నువ్వు ఆల్రెడీ వాళ్ళ కంపెనీలో జాబ్ చేస్తున్నావు కదా అని అనగానే, అవును మేడం నేనైతే జాబ్ చేస్తున్నాను, కాకపోతే అక్కడ వర్క్లన్నీ కూడా చాలా స్లోగా వెళ్తున్నాయి మేడం, ఎందుకు అలా వర్క్స్ అన్నీ కూడా పెండింగ్లో పెట్టి స్లో చేస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు, ఏదో కంపెనీ నడుస్తుంది అంటే నడుస్తుంది, కానీ శాలరీ ఇస్తున్నారంటే ఇస్తున్నారు, రేపు అన్న రోజు కంపెనీ ఎలా ఉంటుందో వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అప్పటికప్పుడు మేము జాబ్ని ఎలా వెతుక్కోవాలో తెలియలేకపోయింది, అందుకోసమే వాళ్ళు మాకు సడన్గా షాక్ ఇచ్చే లోపల మెల్లమెల్లగా మేమే జాబ్ వెతుక్కుంటే మంచిది అని ఇక్కడికైతే వచ్చాను అని చెప్పేసి ఇక
ఇక మన శృతి అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా ఆ కంపెనీలో చేసావంటే వాళ్ళ ట్రిక్స్, వాళ్ళ బిజినెస్ ఐడియాస్, రాజ్ యొక్క తీరు మొత్తం నీకు తెలిసే ఉంటుంది కదా అని అనగానే, నాకెందుకు తెలియదు మేడం, నాకు చాలా వరకు అన్నీ బాగా తెలుసు అని చెప్పేసి అనగానే తనని అడ్డు పెట్టుకొని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇంకా దెబ్బ కొట్టొచ్చు. ఈ శృతి ఆ కంపెనీ నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి వాళ్ళ కొన్ని పర్సనల్స్ని అనే కాకుండా వాళ్ళ పాస్పోర్ట్స్ని ఇలాంటివి కూడా తెలుసుకోవచ్చు అని అనామిక మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది. సరే అయితే శృతి అని చెప్పి అనగానే, మేడం మీరు గనక నాకు జాబ్ ఇవ్వకపోతే పర్వాలేదు, నేను మళ్ళీ అక్కడికే వెళ్ళి వర్క్ చేసుకుంటాను, కానీ ఇంటర్వ్యూకి వచ్చానని మాత్రం చెప్పొద్దు మేడం. రాజ్ సార్ నాకు పనిష్మెంట్ ఇస్తారు. మీరు జాబ్ ఇస్తే ఓకే, జాబ్ ఇవ్వకపోతే మాత్రం నేను ఇంటర్వ్యూకి వచ్చిన విషయం బయట పడుకోకుండా ఉంటే చాలు అని చెప్పేసి అంటూ ఉంటుంది. శృతి అయితే లేదు, నీకు జాబ్ గ్యారంటీ అని చెప్పేసి శృతి అయితే సైన్ చేస్తుంది. అవునా మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇప్పటి నుంచి నేను కొత్త లైఫ్ స్టైల్ని స్టార్ట్ చేయబోతున్నాను అని అనగానే, చూడు నువ్వు నా దగ్గర వర్క్ చేస్తున్నావంటే ఇంతకాలం వర్క్ చేస్తున్న వాళ్ళకన్నా ఎక్కువ వర్క్ చేయాలి, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని పతనం చేయాలి అని అనగానే, మేడం సారు మేడం వస్తారన్న పేరే కానీ కంపెనీ వర్క్స్ అన్నీ చూసుకునేది నేనే మేడం, మెయిల్స్ దగ్గర నుంచి కాంట్రాక్ట్స్ దగ్గర నుంచి ఇక శాలరీస్ దగ్గర నుంచి డిజైన్స్ ఆల్మోస్ట్ నేనే చూసుకుంటాను అని చెప్పేసి అనగానే, సరే అయితే నీ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉపయోగపడుతుంది అని అనామిక అయితే చెప్తూ ఉంటుంది. ఇక శృతి అయితే ఆఫీస్లో ఎంట్రీ ఇస్తుంది కదా, ఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలు అనామికకు ఇంత పెద్ద డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని కావ్య తెలుసుకోమని కదా పంపించింది. సో ఈ రకంగా అనామికకు ఇంకెవరి కంపెనీతోనైనా డీల్స్ ఉన్నాయా, ఇంకేమైనా చేయబోతుందా, అసలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రతిరోజు అనామికకు తెలియకోకుండా అనామిక దగ్గర మంచిగానే నటిస్తూ పాస్వర్డ్స్, అంతేకాకుండా బ్యాంక్ డీటెయిల్స్ ఇలా బాగా క్లోజ్ అయిపోయి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎలాగైనా దెబ్బతీయాలి అని అనామిక యొక్క మైనస్ పాయింట్ని పాయింట్గా లాక్కొని వాళ్ళ గురించి డిస్కషన్ చేస్తూ నమ్మించి మరి ఇక అనామిక డీటెయిల్స్ అయితే తెలుసుకుంటుంది. డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఫారెన్ నుంచి అనామికకు ఎన్నో కోట్లు వచ్చినాయి అన్నట్టు అయితే తెలుస్తుంది. అంతేకాదు ఆ వ్యక్తి చనిపోవటం ద్వారానే వచ్చాయి అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఒక్కసారిగా ఈ ఇన్ఫర్మేషన్ని మన కావ్యకైతే వెళ్ళి చెప్తుంది. మేడం తను ఫారిన్ నుంచి యాక్చువల్గా డీల్ అయితే కుదుర్చుకుంది మేడం. యాక్చువల్గా అయితే మేడంకి అంత డబ్బు అనేవి రావు, ఎప్పుడూ లాభాలు ఉంటే షేర్లను బట్టి వస్తే వచ్చేవి. కానీ తను ఒక వ్యక్తి ప్రాణాలు తొలగిపోయినాయి, ఒక వ్యక్తి ప్రాణాలు పోవటం ద్వారా తను పెట్టుబడి పెట్టి డీల్ కుదుర్చుకున్న 2 రోజులకే అకౌంట్లోకి కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి అని చెప్పేసి చెప్తుంది. ఏంటి, మనిషి చనిపోయిన తర్వాత ఒక్కరోజు తేడాతో 2 రోజుల ముందు ఆ మనిషితో బిజినెస్ గురించి డిస్కషన్ చేసి సంతకాలన్నీ పెట్టుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో డాలర్స్ రూపంలో ఇక్కడికి వచ్చేటట్టు చేసుకుంది. ఆ నెక్స్ట్ డే ఆ మనిషి చనిపోయాడా, అసలు ఆ మనిషి చనిపోయాడంటే ఈ అనామికనే చంపించేసి ఉంటుందా అని చెప్పేసి ఒక్కసారిగా ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, అనామిక ఎవరితోటి బిజినెస్ని మొత్తానికి కూడా చాలా కొత్తగా ప్లాన్ చేసుకుంది అని చెప్పేసి కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా కావ్య ఆలోచిస్తూ ఉండగా ఇక రాజ్ అయితే చెప్తాడు కదా, సిటీ మొత్తం వెతికినా సరే నాకు ఆ నెంబర్ కావాలి అని చెప్పేసి. సో ఇక ఎవరైతే బైక్ మీద వెళ్ళి నందాని షూట్ చేశాడో వాడు నందా దగ్గరికి వెళ్ళకముందు బైక్కి ఒక నెంబర్ ఉంటుంది, నందా దగ్గర లొకేషన్ దగ్గరికి చేరుకున్న సమయంలో ఇంకొక నెంబర్ ప్లేట్ అయితే ఉంటుంది. ఇలా సిటీ అవుట్కట్స్లో ఒక నెంబర్ ప్లేటు, సిటీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంకో నెంబర్ ప్లేటు ఉన్న ఆ వ్యక్తిని అయితే ట్రేస్ చేయటం అయితే జరుగుతుంది. ట్రేస్ చేసి పోలీసులు ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అనామిక మేడం నందా గారిని చంపమనింది, డబ్బు ఆశ చూపించింది, అందుకని ఇదంతా చేశాను అని చెప్పేసి అతనైతే సరెండర్ అయితే అయిపోతారు. అప్పుడు అర్థమవుతుంది నందా గారిని చంపించింది ఎవరో కాదు, ఈ అనామికని నందాతోటి ముందు రోజు కావాలని డీల్ కుదుర్చుకొని నందా ప్రాణాలు పోతే తనకి కోట్ల రూపాయల లాభం వస్తుందని తెలిసి ఈ వితని చేత నందాతో ఇక ఈ రకంగా అయితే డబ్బు సంపాదించింది అని కావ్య అయితే తెలుసుకుంటుంది. మరోపక్క అనామిక రెచ్చిపోయి మరి పార్టీ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కదా. ఇక సక్సెస్
తన కొత్త బిజినెస్ సక్సెస్ అయిందని చెప్పేసి సక్సెస్ పార్టీ కూడా ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. అయితే ఇక అప్పుడు సామంత్ అంటూ ఉంటాడు, చూడు మన కంపెనీ నార్మల్గా ఉంది, ఇప్పుడు నువ్వు ఒక కంపెనీని స్టార్ట్ చేసావు, అసలు ఇంకో కంపెనీని స్టార్ట్ చేసి ఒక మనిషి ప్రాణాలు తీయించేసావు, ఇదంతా కూడా కావ్య వాళ్ళు నష్టపోవాలి అంటే నంద ప్రాణాలు తీయించాలి అని చెప్పేసి ఒక ప్రాణం పోతే అటు కావ్య వాళ్ళకు నష్టంతో పాటు మనకు లాభం అని చెప్పావు, ఇదంతా రిస్క్ ఏమో అనిపిస్తుంది, ఇప్పుడు సక్సెస్ పార్టీ కూడా ఇస్తున్నావు, ఇంతకాలం ఎవరికి కూడా నీ మీద కన్ను పడదు, ఈ సక్సెస్ పార్టీ ఇవ్వడం ద్వారా కన్ను పడుతుంది అనామిక, అవసరం ఇదంతా కూడా అని అనగానే, చూడు సామంత్ బిజినెస్ అంటే ఇలా ఎప్పటికప్పుడు పార్టీలు ఇచ్చుకుంటూ 10 మందిలో మనం వెళ్తూ ఉంటేనే మన బిజినెస్ గురించి మౌత్ పబ్లిసిటీ అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది అని చెప్పేసి అనామిక సక్సెస్ మీట్ని పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కావ్యరాజు వాళ్ళకు ఒక పక్క ఈ శృతి ద్వారా డాక్యుమెంట్స్ ద్వారా మొత్తం తెలుసుకుంటుంది కదా, ఇక నందా వాళ్ళ దగ్గర నుంచి ఎంత డబ్బులు వచ్చినాయి అవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా తెలుసుకొని శృతి అయితే అక్కడి నుంచి కావ్య వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. ఈ డాక్యుమెంట్స్ అక్కడేమో అరెస్ట్ అయిన వ్యక్తి, ఈ రెండింటి ద్వారా పార్టీ చేసుకుంటున్న అనామిక దగ్గరికి పోలీసులు అయితే వెళ్ళి షాక్ అయితే ఇస్తారు. ఇక సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ లో ఉన్న సామంత్తో ఎఫైర్ పెట్టుకున్న అనామికను అయితే పోలీసులు లేడీ కానిస్టేబుల్స్ వచ్చి అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఈ శృతి తీసుకొని వచ్చిన ఫైల్స్ అన్నీ కూడా బ్యాంకుకు డిపాజిట్ చేయడం ద్వారా నందాగడి బ్లాక్ మనీ అనామిక దగ్గర ఉంది కాబట్టి తన కంపెనీకి 100 కోట్ల డబ్బు అయితే కట్టమని చెప్పారు కదా, ఆ డబ్బేమీ కట్టవలసిన అవసరం ఏమీ లేదు కాబట్టి అనామిక వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకునేటట్టుగా అయితే ఇక బ్యాంకు వాళ్ళు కూడా చెప్పటం అయితే జరుగుతుంది. ఈసారి తెలివితేటల్లో వేసిన ప్లాన్ ద్వారా ఒక పక్క నందా చావుకి అనామిక కారణమని, అంతేకాకుండా ఈ 100 కోట్ల ఇంతకాలం ఎంతగానో కష్టపడుతున్న ఈ బ్యాంకుకి 100 కోట్లు కూడా పెనాల్టీ ఏమీ లేదు అని కావ్యరాజులు తెలుసుకొని చాలా సంతోషపడిపోతారు. ఇక అప్పుడు ఈ ప్రాబ్లం అంతా తొలగిపోయింది కాబట్టి కావ్య రాజులు అయితే ఎలాగో అమెరికాకి అయితే ఆఫీస్ పని మీద వెళ్తున్నాం, ఆఫీస్ పని అయిపోయిన తర్వాత హనీమూన్ కూడా ప్లాన్ చేయాలి, ఈ కళావతి ఎప్పుడు కూడా ఇక గెస్ట్ హౌస్ అని చెప్పేసేసి బూత్ బంగ్లా అని చెప్పేసేసి నన్ను వెక్కిరిస్తూ ఉంటుంది, ఈసారి బూత్ బంగ్లా కాదు అందమైన సుందరమైన ప్రపంచంలో ఇక హనీమూన్ని ప్లాన్ చేసి కావ్యకు సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పేసేసి రాజ్ అయితే ఫిక్స్ అయిపోతాడు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, స్వప్నకు పురిటి నొప్పులు వచ్చినప్పుడు రుద్రాన్ని ఏ రకంగా ప్లాన్ చేసి కడుపులో ఉన్న బిడ్డ బయటకు వస్తే మళ్ళీ ఇక ఎప్పటికీ రాహుల్కి కోట్ల ఆస్తిపరులున్న అమ్మాయికిచ్చి పెళ్లి చేయడానికి వీలు ఉండదు అని బిడ్డ బయటకు రాకోకుండా ఉండటం కోసం నొప్పులు వస్తున్న ఈ స్వప్నకు ఏ రకమైన ప్లాన్ చేస్తుందో రుద్రాని అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఇక రాబోయే ఎపిసోడ్స్ని కూడా ముందుగా తెలుసుకోవాలి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్.